టార్చర్. మీ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి శాంక్షన్ చేసిన 600 స్క్వేర్ ఫీట్లో నేను ఒక ట్రిపుల్ బెడ్రూమ్ డిజైన్ చేశాను. 600 స్క్వేర్ ఫీట్లో ట్రిపుల్ బెడ్రూమా? ఎలా? హాల్ వచ్చి 330లో ప్లాన్ చేశాను. కిచెన్ వైడ్గా ఉండాలి కాబట్టి ఒక 120 వదిలేశాను. కిడ్స్ బెడ్రూమ్కో 80, ఆ మిగిలిన 70లో 2 బెడ్రూమ్లు సర్దేశాను. 70లో 2 బెడ్రూమ్లా? బెడ్రూమ్ మరీ చిన్నగా అయిపోదు, బెడ్డే పడుతుంది. బెడ్రూమ్లో బెడ్డే కదా సార్ పట్టాలి, ఇంకేం పట్టాలి? కాదు, కొద్దిగా అటు ఇటు తిరగడానికి. అటు ఇటు తిరగడానికి అయితే బెడ్రూమ్కి ఎందుకు సార్ వెళ్ళడం? బయట బోల్డ్ రోడ్లు ఉన్నాయి, పార్క్లు ఉన్నాయి. బెడ్రూమ్కి వెళ్ళామా, దాని పర్పస్ ఏంటో చూసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. అది కాదు, మరీ చిన్నగా ఉంటే తిట్టుకోరు? ఛాన్సే లేదు. సైకలాజికల్గా ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు, ఇల్లు చిన్నదా పెద్దదా అని పట్టించుకోడు. ఎందుకంటే ఒక మనిషి సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నా అని చెప్పుకోవడానికి సంసాయిస్తాడు. బట్ ట్రిపుల్ బెడ్రూమ్లో ఉంటున్నా అని చెప్పుకోవడానికి గర్వపడతాడు. ఆ గర్వానికి కారణమైన మీ గవర్నమెంట్కి ఓట్లు కుంభరించేస్తాడు. డిజైన్స్ ఎప్పుడు పంపిస్తున్నారు? అడ్వాన్స్ ఎప్పుడు పంపిస్తున్నారు? మీరు ఆఫీస్ రండి, మనం ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్రాజెక్ట్ మీదే. గుడ్ వర్క్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. యాప్స్ కొట్టింగ్ చేస్తే ఎవరికైనా ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ తెలుసా మనకి? చెప్పుకోవద్దు. ఏం కావాలి నీకు? ఈ అప్లికేషన్ మీద మీ సంతకం. ఏంటిది? బ్యాంక్ గ్యారంటీ. మా చిన్నోడు ఏదో ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెడుతున్నాడు సార్. ఏ లోన్కి వెళ్ళినా గ్యారంటీ సిగ్నేచర్ అడుగుతున్నారు. నీ కోసం ఏదైనా అడుగుతావు అనుకున్నానయ్యా. నా కోసమే సార్. పంపిస్తాను. రే, సీరియస్గా అడుగుతున్నాను. 3 years నుంచి ప్రపోజ్ చేస్తున్నాను. అసలు ఏం తక్కువ రన్నాలో? పుత్తున్నోడు ఎవడని నేను వద్దనుకుంటాడా? ఇంత అందంగా ఉన్నావు, ఆడపిల్ల అయినా సరే ఇంట్లో కూర్చోకుండా బాధ్యతగా పనిచేస్తున్నావు. మోర్ ఓవర్ నన్ను ఇష్టపడుతున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు పెట్టే కండిషన్స్ నాకు నచ్చట్లేదు. బా, అంజనా, టవర్ బి ఫ్లోర్ ప్లాన్ ఒకసారి. ഇവിടെ ഉണ്ട്. you like him? Of course. Want to get married to him? എന്റെ ദൈവമേ, അമ്മ, അച്ഛൻ, ചേട്ടൻ, ചേട്ടന്റെ മക്കള്, അമ്മാവൻ, അമ്മായി. അയ്യോ, എനിക്ക് വയ്യ. എനിക്ക് ആവശ്യം ഭർത്താവാണ്, വാർഡനല്ല. పెద్ద హాస్టల్ మెయింటైన్ చేస్తున్నావు అంట నువ్వు. ఎందుకురా ఈ వయసులో ఇన్ని బాధ్యతలు నీకు? అన్నయ్యలంటావు, వదినలంటావు, పిల్లలంటావు, ఇల్లు అంటావు. అందరి కోసం బతికే మగాడిని అమ్మాయిలు మెచ్చుకుంటారు, కానీ తన కోసం బతికే మగాడిని కోరుకుంటారు. చావండి అందరు కలిసి. ఈ కారం పౌడర్ లాస్ట్ మంత్ 1+1 ఉండేదిగా. ఈ మంత్ దీని మీద ఆఫర్ తీసేసాం సార్. ఏ అంటే ఒక మంత్ ఉంటుంది, ఒక మంత్ తీసేస్తాం సార్. మీరు ఇంకో 400 షాపింగ్ చేస్తే మీకు బకెట్ ఫ్రీగా వస్తుంది. ఎక్కడ పెట్టుకోమంటారు? సార్, ఇంటి నిండా బోల్డ్ బకెట్లు ఉన్నాయి. ఈ ఎదర్ టాక్టిక్స్ చూపించకండి. బిల్లు కొట్టు. క్యారీ బ్యాగ్స్ వేయమంటారా?